కదలిక ప్రేక్షకులకు నమస్కారం. నేను ఈరోజు మా సొంత ఊళ్ళో ఉన్నానండి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామ మండలంలో ఉన్న ఈ ఊరి పేరు కంచెల. ఈ కంచెల గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి నా వెనకాల కనబడుతున్న ఈ చెట్టు 70 సంవత్సరాల క్రితం మూత్యాల జమీందారు నాటించారు. దీన్ని నాగమల్లె చెట్టు అంటారు. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నాగమల్లె పువ్వు ఈ గ్రామంలో లభిస్తుంది. ఇది చాలా అరుదైన పువ్వు, అరుదైన వృక్షం. నాకు తెలిసిన కొంత సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రదేశాల్లో ఈ చెట్టు ఉన్నప్పటికీ ఇది మా సొంత గ్రామంలో ఉందని నేను మీకు చూపించదలుచుకున్నాను. ఈ నాగమల్లి పూలతో శివుడిని ఆరాధిస్తే శివుడు సంతోషిస్తాడని చాలామంది నమ్మకం. అందుకోసం అని చెప్పి ఈ దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది వేరే జిల్లాల నుంచి ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళు, ఈ పూల కోసం వెతుక్కునే వాళ్ళు ఇక్కడికి వచ్చి నిత్యం ఈ పూలను సేకరించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా నాగుల చవితి రోజు ఈ చెట్టు కిందనే ఉన్నటువంటి పుట్టకి పూజలు చేస్తూ ఉంటారు. ఈ వృక్షం గురించి మరింత సమాచారాన్ని అందించడానికి దగ్గరలో ఉన్న రైతుని ఒకళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఈయన పేరు రామిరెడ్డి బడేమియా. ఈ దగ్గరలోనే రైతుగా ఉన్నారు. బడేమియా గారు, ఈ చెట్టు చాలా ప్రాముఖ్యత చెందిందని చెప్పి చాలామంది ఇక్కడికి వచ్చి పూలు కలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ చెట్టు గురించి మేము కొంత ఎంక్వైరీ చేసాము, కొంతమందిని అడిగాము, ఇంటర్నెట్లో చెక్ చేసాము. పూర్తి సమాచారం దొరకనప్పటికీ 70 సంవత్సరాల క్రితం చెట్టు వేసింది నాకు తెలీదు. నా చిన్నతనం కాడ నుంచి ఈ చెట్టు అట్నే ఉంటుంది. ఎవరు వేసి ఉంటారండి? రాజాగారు మూతాల జమీందారు గారు వేసిండు, చెట్టు పెంచిండు. అది పెవలం అయింది. చుట్టుపక్కల ఏదే జనం అందరూ వచ్చి ఆ పూలు దేవుడు కోసపోతున్నారు. అది చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. చుట్టుపక్కల కూడా చాలా చూస్తున్నారు. చెట్టు కాయలు కూడా వస్తుంటాయి. కాయలు కూడా ఉన్నాయి. 1-2 కాయలు కనిపించాయండి. కాయలు కూడా ఉన్నాయి. కాయలు ఉండే పూలు కూడా ఆరోగ్యంగా. ఈ కాయలు ఏ కాలంలో వస్తుంటాయి? వానాకాలం ఎక్కువ వస్తాయి. వానాకాలం ఎక్కువ వస్తాయి. ఓకే. ఇది విత్తనాలు ఉంటాయండి. కాయల విత్తనాలు ఉంటాయి కానీ అవి మొలిచేయగా మొక్కగా ఏర్పడవు. ఆ కాయ పగలగొట్టగానే నల్లబడిపోతాయి. మరి ఈ చెట్టుకు మరి ఇంకొక చెట్టు వచ్చింది. ఇదివరకు ఇక్కడ 2 చెట్లే ఉండే, 3వ చెట్టు కూడా వచ్చింది. వేరులోంచి వచ్చిన మొక్క అది మొక్క వచ్చిందండి. ఓహో. ఈ ఊళ్ళోనే ఉన్నటువంటి శివాలయం కదలికేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలకి ఈ పువ్వులను ఎక్కువగా ఉపయోగించేవారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ వృక్షం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఉంది అని తెలుసు. నెల్లూరు, ఒంగోలు, తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో ఉందని తెలుసు. కానీ ఇది చాలా అరుదైన వృక్షం కాబట్టి ఈ చెట్టును మీకు చూపించే ప్రయత్నం కదలిక చేస్తోంది.